కన్యా రాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి ఒక శుభవార్త రాబోతుంది. ఇది తెలిస్తే మీరు ఎగిరి గంతిస్తారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పొచ్చు. కానీ ఒక స్త్రీ వల్ల ఏంటంటే మీరు కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా చివరిలో మీరు ఏం పరిహారం చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక వీరి యొక్క గుణగణాలు కావచ్చు, వీరి యొక్క స్థితిగతి కావచ్చు, అలానే ఈ కన్యా రాశి అంటే జీవితంలో జరిగే కొన్ని ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కన్యా రాశి వారండి ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కష్టాలు అనేవి ఏంటంటే గనక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలకు వీరు కొంచెం అలవాటు పడ్డారని చెప్పొచ్చు. అంటే సుఖాలు ఎంతైతే వీరు అనుభవిస్తారో కష్టాలు కూడా అంతకెక్కువగానే అనుభవిస్తూ ఉంటారు. కష్టం అనేది వీరి లైఫ్లో ఏంటంటే కనుక ఒక పాత్రని పోషిస్తుందని చెప్పొచ్చు. అంటే కావాలని కోరి ఎవరు కూడా కష్టాలు అంటే తెచ్చుకోరు. కాకపోతే సుఖం లేని జీవితం ఒక రకంగానే ఈ కన్యా రాశి వారిని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా కన్యా రాశి వారండి చూడటానికి చాలా చక్కగా ఉంటారు, చాలా చూడముచ్చటగా ఉంటారు. వీరి మాటలతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక నా వాళ్ళు అనుకుంటారు. ఎవరినైనా ద్వేషిస్తే మాత్రం వీరిని ఏంటంటే గనక అసలు అంటే వారిని ఇంకా ద్వేషిస్తూనే ఉంటారు. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, అలానే కాకుండా ఎవరైనా సరే వీరిపై నిందలు వేసినా, వీరిని అవమానించినా కానీ వారికి దూరంగా ఉంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు. అలానే కాకుండా ఏంటంటే హెల్ప్ చేసే నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా చేసుకో నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు, అలా చేసుకో నువ్వు బాగుపడగలుగుతావు అని ఏంటంటే గనక ఎదుటి వాళ్ళల్లో ఉండే ప్రతిభను వీరు గుర్తించగలుగుతారు. అంటే మంచి రంగాల్లో రాణించగలుగుతారు. అలానే కాకుండా వీరి మాటలతో ఏంటంటే గనక అందరినీ బుట్టలో వేసుకుంటారని చెప్పొచ్చు. వీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, చాలా మందికి కూడా నచ్చుతూ ఉంటుంది. వీరి సలహాలు కూడా కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు. వీరి సలహాల ద్వారా కొంతమంది ఏంటంటే గనకనండి జీవితంలో ఎదిగిన వారు కూడా ఉన్నారని ఒక రకంగా చెప్పొచ్చు. ఆర్థికంగా ఏంటంటే గనక వీరికి బాగానే ఉంటుంది. కాకపోతే జీవితంలో అప్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంచెం అండి అభివృద్ధి ఉందనుకోండి, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అభివృద్ధి అనేది ఏంటంటే కొంచెం అంటే దిగిపోతుంది. చాలా వరకు కూడా లైఫ్లో ఒకసారి ఎదిగారనుకోండి మళ్ళీ ఆ కింది స్టేజ్కి వస్తూనే ఉంటారనమాట. ఏదైనా పని చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆ పని చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని బాగా ఆలోచిస్తారండి. ఆలోచించి ఏంటంటే కనుక ఆ పనిని మొదలు పెడతారు. ఆ పనిని మధ్యలో ఆపకుండా దాన్ని సక్సెస్ చేయాలని చాలా అంటే తపన పడిపోతూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. మంచి మనసుని కలిగి ఉంటారు. మంచి స్వభావంతో ఉంటారు. చూడముచ్చటగా ఉంటారు. వీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మా దగ్గర ఇంతుంది అంతుంది అని చూయించుకోరు. అంటే గొప్ప గొప్ప మాటలు అందరి ముందు చెప్పుకోరు. కాకపోతే వీరికి పొగడతలంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ మమ్మల్ని పొగడాలనే ఒక భావంతో కలిగి ఉంటారు. కానీ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంచివారని చెప్పొచ్చు. వీరి మనసు ఒక రకంగా ఏంటంటే కనుక ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం చిన్నదానికి కంటతడి పెడుతూ ఉంటారు. అలానే కాకుండా వీరికి ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ఏంటంటే అనుమానిస్తూ ఉంటారండి. కానీ అనుమానం ఏంటంటే కనుక బయటపడకుండా మనసులో దాచుకుంటూ ఉంటారు. 1-2 సార్లు అనుమానం అంటే తీరిన తర్వాతే ఏదైనా సరే చెయ్యటం కానీ, ఏదైనా మొదలు పెట్టడం కానీ, ఏదైనా అంటే ఒక్కసారి మొదలు పెడితే మాత్రం ఆపరండి. ఆ పనిని ఏంటంటే కనుక కంప్లీట్ చేసిన దాకా వీరికి నిద్ర పట్టదనమాట. అలాంటి భావాన్ని వీరు కలిగి ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కానీ ఈ కన్యా రాశి వారికి చాలా వరకు కూడా అండి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే కనుక తల్లిదండ్రులే అండి. ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోరు. అలానే కాకుండా నాదేదో నేనే చూసుకోవాలి, నాదేదో నేనే బ్రతకాలి, నా కాళ్ళ మీద నేను ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక యాటిట్యూడ్ అనేది చూయించరు. చాలా వరకు కూడా ఎలా అంటే నెగ్గాలి, ఎలా తగ్గాలి అనేది కన్యా రాశి వారిని మనం చూసి నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. కన్యా రాశి వారు ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకరి ముందు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కొంతమందిని మనం చూస్తాం, లేకపోయినా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. తినడానికి ఏది లేకున్నా కానీ చాలా వరకు కూడా ఏంటంటే కనుక మేము ఇది తిన్నాం అది తిన్నాం అంటారు కదా. అలా కాకుండా ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక బిల్డప్ లేకుండా చక్కగా వీరికి ఎంత ఉందో అంతలోనే ఒదిగుండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. చాలా చక్కగా ఉంటారు. ఇంటిని అలంకరించుకోవటం అన్నా, ఒంటిని అలంకరించుకోవటం అన్నా ఈ కన్యా రాశి వారికి అయితే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికి 2 స్త్రీలండి. ఈ స్త్రీల వల్ల ఏంటంటే కనుక వీరు ఎప్పుడు సఫర్ అవుతూనే ఉన్నారు. కన్యా రాశిలో ఉన్న
మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క స్త్రీల వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలామందికి కూడా ఏంటంటే ఈ స్త్రీల వల్ల నష్టం కలిగింది, ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీలకు మీరు దూరంగా ఉండండి. ఈ లెటర్ ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఎం లెటర్, ఎస్ లెటర్ అనే వ్యక్తులతో మీరు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ యొక్క ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక ఈ లెటర్స్తో ఉన్న స్త్రీలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా వరకు కూడా మీపై అంటే నిందలు వేయటం కానీ, మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా కించపరచటం కానీ, మీ పేరుని అంటే పాడు చేయటం, మీకు పేరు రాకుండా ఉండటం, చాలా వరకు కూడా మిమ్మల్ని అవమానించాలని చూడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీ వెనక ఇలాంటి అంటే చాలా వరకు కూడా కుట్రలు జరుగుతున్నాయని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి వీరికి దూరంగా ఉండండి. చాలా మందికి కూడా జరిగే ఉండొచ్చు, కొంతమందికి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే 16వ తేదీన మీకు బాగా అనుకూలిస్తుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి ఏంటంటే కనుక ది బెస్ట్గా ఉందని చెప్పొచ్చు. కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు అంటే తొలగించుకోగలుగుతారు. ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు ఏంటంటే కనుకనండి, ఎవరైతే కన్యా రాశిలో ఉద్యోగ సర్చ్లో ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే జనవరి 20 లోపే మీకు ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని కాదు, చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, మా స్తోమతకు రావాలని అంటే మా స్తోమతకు తగ్గట్టు రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్లకు మాత్రం 99% ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ శుభవార్త ఖచ్చితంగా మీకు అంటే మీ చెవిన పడే అవకాశం కూడా ఉంటుందండి. తప్పనిసరిగా ఏంటంటే ఏదైనా సరే అంటే రిసెప్షన్గా కావచ్చు, లేదంటే కనుక ఏదైనా సరే అంటే ఇలా షాపులో అంటే కౌంటర్ మీద చేయటం, ఇలాంటివి ఏంటంటే కనుక ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో సక్సెస్ అవుతారు. ఉద్యోగానికి సంబంధించిన వార్త అయితే తప్పనిసరిగా వింటారు. మీ యొక్క రాశి పరంగా కావచ్చు, మీ యొక్క గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, మీ స్థితిగతుల వల్ల కావచ్చు, ఇదైతే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత 16వ తేదీన మీకు చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి. ఇంటి పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తులు చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇక 17వ తేదీన కూడా మీకు ఏంటంటే చాలా చక్కగా ఉండబోతుందండి. 17వ తేదీన కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. 17వ తేదీన ఏంటంటే కనుక వీలుంటే మీరు చిన్నగా దీపారాధన చేయండి. 17వ తేదీ మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి 17వ తేదీన ఏంటంటే కనుక లక్ష్మీదేవిని మీరు పూజించడం వల్ల ధన సంపద పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు ఏంటంటే కనుక చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, సినీ ప్రముఖుల పరంగా, బిజినెస్ పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక మనము అంటే చదువుల పరంగా అన్నిటి పరంగా బాగానే ఉంటుంది. భార్యాభర్తల బంధం బలపడుతుంది. ప్రేమికులు విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. మీ పనులు పూర్తి కాకపోతే సహాయ సహకారాలతో మీరు ఏంటంటే పనులు పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. పని చేసే చోట మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. పనికి తగ్గట్టుగా మీకు అంటే ఫలితం ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కోర్టు కేసుల్లో కూడా మీదే విజయం అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక అలానే కాకుండా మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. అలానే కాకుండా ఏంటంటే పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే సాయంత్రం 4 దాటిపోయిన తర్వాత చిన్నగా ఏంటంటే కనుక మీకు కొంచెం పొట్టకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. సమయానికి నిద్రించండి, ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఏంటంటే కనుక ఆలోచనను దూరం పెట్టండి. ప్రతిదాన్ని కూడా అనుమానించకండి. అలానే కాకుండా మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను అయితే షేర్ చేసుకోకండి. 17వ తేదీ మీకైతే బాగానే అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇక 18వ తేదీని మనం చూసుకున్నట్టయితే 18వ తేదీన కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. 18వ తేదీన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. 18వ తేదీన ఏంటంటే కనుక విద్యార్థులకు చక్కగా ఉండబోతుంది. విద్యార్థులకు ఏంటంటే కనుకనండి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. వృత్తుల పరంగా బాగుంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం అనుకూలించే సమయము. అలానే సాఫ్ట్వేర్లకు ఏంటంటే కనుక బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కన్యా రాశిలో ఉన్న పేరెంట్స్కి ఎవరికైతే ఎక్కువగా కష్టాలు అలానే కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కూడా తీరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. వాటి వల్ల మీకు ఏంటంటే కనుక కొంచెం మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా
దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో ఏంటంటే బాగా గడుపుతారు. పిల్లల పరంగా కూడా కొంచెం మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మా పిల్లలు ఎదిగారు, మా పిల్లల వల్ల మాకు కొంచెం లాభదాయకం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలానే అన్ని రంగాల వారికి కూడా బాగానే కలిసి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కన్యా రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది కదా, ఆ నరదిష్టిని తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ 3 రోజులు బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, పోతూ ఉంటాయి. కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బాగా కష్టపడితేనే పనులు పూర్తవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మీకు నరదిష్టి పోవాలంటే మీరు ఒక నిమ్మకాయని తీసుకోండి. ఇది శనివారం రోజు చేసుకోండి. శనివారం రోజు అంటే కనుక మనం చూసుకున్నట్టయితే 18వ తేదీ 18వ తేదీన శనివారం రోజున ఒక నిమ్మకాయని తీసుకొని మీరు తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాలితో తొక్కేయండి. అలా తొక్కడం వల్ల ఏంటంటే ఒక 60% నరదిష్టి మీ నుంచి పోయే అవకాశం ఉంటుంది. మీకు బాగా ఇంకా కాలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా, ప్రమాదాలు జరగకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి.